మీ కలల సాకారానికి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్. హార్మోన్లలో సమతుల్యత లోపాలు, పీసీఓడీ, థైరాయిడ్, ఊబకాయం లేదా ఒబెసిటీ సమస్యల వల్ల సంతానలేమితో బాధపడే మహిళలకు అండం విడుదలకు మందుల ద్వారా లేదా ఐయుఐ మరియు ఐవీఎఫ్ ఎక్సీ పద్ధతుల ద్వారా చికిత్స అందించవచ్చు. వయస్సు వల్ల కానీ, జన్యుపరమైన కారణాల వల్ల కానీ అండాల సంఖ్య తగ్గిన ఆడవారిలో ఐవీఎఫ్ ఎక్సీ పద్ధతి ద్వారా సంతాన సాఫల్యత మా ప్రత్యేకత. ఇన్ఫెక్షన్ లేదా గడ్డల వల్ల దెబ్బతిన్న గర్భాశయం ఉన్నవారికి సర్జరీ ద్వారా చికిత్స చేయబడును. మగవారిలో వీర్యకణాలు తగ్గిన వారికి మందులతో లేదా టీసా మీసా వంటి సర్జికల్ పద్ధతుల ద్వారా సపరేట్ చేసిన కణాలతో ఐవీఎఫ్ ఎక్సీ పద్ధతి ద్వారా సంతానం కలిగించవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు లేదా తరచుగా గర్భం నిలవని వారికి అత్యాధునిక పద్ధతులు అయిన పీజీటీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా చికిత్స అందిస్తుంది బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్, హెల్ప్ హాస్పిటల్, 4/5 అరండల్ పేట్, గుంటూరు. ఫోన్ నంబర్ 0863226559. మాతృత్వం ఎంతో అందమైన కళ. అదే కళ నిజమైతే మీ కలల సాకారానికి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్. హార్మోన్లలో సమతుల్యత లోపాలు, పీసీఓడీ, థైరాయిడ్, ఊబకాయం లేదా ఒబెసిటీ సమస్యల వల్ల సంతానలేమితో బాధపడే మహిళలకు అండం విడుదలకు మందుల ద్వారా లేదా ఐయుఐ మరియు ఐవీఎఫ్ ఎక్సీ పద్ధతుల ద్వారా చికిత్స అందించవచ్చు. వయస్సు వల్ల కానీ, జన్యుపరమైన కారణాల వల్ల కానీ అండాల సంఖ్య తగ్గిన ఆడవారిలో ఐవీఎఫ్ ఎక్సీ పద్ధతి ద్వారా సంతాన సాఫల్యత మా ప్రత్యేకత. ఇన్ఫెక్షన్ లేదా గడ్డల వల్ల దెబ్బతిన్న గర్భాశయం ఉన్నవారికి సర్జరీ ద్వారా చికిత్స చేయబడును. మగవారిలో వీర్యకణాలు తగ్గిన వారికి మందులతో లేదా టీసా మీసా వంటి సర్జికల్ పద్ధతుల ద్వారా సపరేట్ చేసిన కణాలతో ఐవీఎఫ్ ఎక్సీ పద్ధతి ద్వారా సంతానం కలిగించవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు లేదా తరచుగా గర్భం నిలవని వారికి అత్యాధునిక పద్ధతులు అయిన పీజీటీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా చికిత్స అందిస్తుంది బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్, హెల్ప్ హాస్పిటల్, 4/5 అరండల్ పేట్, గుంటూరు. ఫోన్ నంబర్ 0863226559. నమస్కారం, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఈ ఆధునిక సమాజంలో సంతానలేమి అనేది ఎంతో మంది దంపతులను వేధిస్తున్న సమస్య. గత 2 సంవత్సరాలుగా ఎంతమంది దంపతులకు సంతాన సాఫల్యతను అందించింది బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్. అత్యాధునిక ల్యాబ్ ఫెసిలిటీ, అత్యధిక సక్సెస్ రేట్ అందిస్తూ పేషెంట్ల మన్నను పొందుతూ ఉంది బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్. ఈరోజు ఎంతో అనుభవం కలిగిన సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ మరియు బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహర్ష రావురి గారు మనతో ఉన్నారు. మరి ప్రేక్షకులు, మీరు కనుక సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మాకు కాల్ చేయగలరు. మా నంబర్స్ 8297956111, 8297956222. ఈ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారికి మీ సమస్యను తెలియజేసి తగిన సలహాలు, సూచనలు పొందగలరు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, అసలు సంతానలేమి గల కారణాలలో స్త్రీలలో ఎలా ఉంటుంది, పురుషుల్లో ఎలా ఉంటుందంటారు? అసలు ముందుగా మనం ఈ సంతానలేమి సమస్య అనేది గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబల్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ వచ్చింది, ఇంక్లూడింగ్ మన ఇండియాలో కూడా. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఈ సంతానలేమి సమస్యకి కారణం అనేది ఎంత ఎక్కువగా ఉంది అంటే ప్రతి 7 నుండి 8 మంది కపుల్స్లో ఒకరిలో అయినా ఈ సంతానలేమి ఎంతో కొంత తీవ్రతతో మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం కారణాలు కనుక గమనిస్తే స్త్రీలలో మాత్రమే ఈ సంతానలేమి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనేది జనరల్గా ఉండే అపోహ. అయితే స్త్రీలు ఎంత శాతం ఈ సంతానలేమికి కారణమవుతారో పురుషుల్లో కూడా అంతే శాతం మనం ఈ సంతానలేమి సమస్యలను మనం గమనిస్తూ ఉంటాము. ఉదాహరణకు ఒక 40% మంది ఈ సంతానలేమి సమస్యల్లో ముఖ్యమైన కారకులు ఎవరంటే మగవారు. అలాగే ఆడవారిలో కూడా 40% ఇన్సిడెన్స్ మనం చూస్తూ ఉంటాము. ఒక 10% to 20%లో మాత్రం మనం ఇతరత్ర కారణాలని మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా మనం ఇప్పుడు స్త్రీల గురించి అడిగినప్పుడు మీరు
మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ముఖ్యంగా ఆడవారిలో మనం చూడవలసింది ఏంటంటే అండం విడుదల టైంకి జరుగుతుందా లేదా, అండం లేదా ఎగ్ గుడ్డు సమయానికి విడుదలైనప్పుడు నెలసర్లు కూడా కరెక్ట్ టైంకి వస్తుంటాయి. సో ఇలా ఉన్న ఆడవారిలో మనం అండం అనేది నెల మధ్యలో విడుదలవ్వడం చూస్తూ ఉంటాం. విడుదలైన అండం కరెక్ట్గా ట్యూబుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ వీర్య కణాలతో కలవడం అనేది జరుగుతుంది. సో ఆడవారిలో ముఖ్యంగా గర్భిణీ రావాలి అంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది అండం విడుదల సక్రమంగా అవుతుందా లేదా, ట్యూబులు ఓపెన్గా ఉన్నాయా లేదా, ఇంకా ఈ కణాలు వచ్చే దారి గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంది, గర్భసంచి యొక్క షేప్, వాటి అమరికలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాల్సి వస్తుంది. అలా చూస్తే కనుక మనం ఆడవారిలో ముఖ్యంగా అండం విడుదల ప్రాబ్లమ్స్, ఉదాహరణకు పీసీఓఎస్ అంటే హార్మోన్లలో అసమతుల్యతని గమనిస్తూ ఉంటాం, లేదా ట్యూబల్ బ్లాక్స్ చూస్తూ ఉంటాం. ఇంకా గర్భసంచి ఎక్కడైతే ఈ ఎంబ్రియో లేదా బేబీ అనేది పెరుగుతుందో ఆ పార్ట్లో మనం ఫైబ్రాయిడ్స్ కానీ గర్భసంచి అమరికలో ఏదన్నా పొర లేదా కండ లాంటివి గమనిస్తుంటాం. వీటినే సెప్టమ్ లేదా ములేరియన్ అనామలీస్ అని అంటూ ఉంటాం. ఇవన్నీ కాకుండా తల్లి యొక్క ఆరోగ్యం అంటే ఆమెకి రక్తం శాతం ఎంత ఉంది, షుగర్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, హార్మోన్ సమస్యలు ఇతరత్రా ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ఎంతో కొంత గర్భధారణ విషయంలో మనకి ప్రాబ్లమ్స్ అనేవి తీసుకురాగలవు. అలాగే ఇప్పుడు మగవారిలో చూస్తే కనుక ఏంటి అంటే మగవారిలో వీర్య కణాలు తక్కువగా ఉండడం, ఇది ఒక ముఖ్య కారణం సంతానలేమి సమస్యకు. దీనికి కారణమైన లైఫ్ స్టైల్ అంటే మనం స్మోకింగ్ లేదా ఆల్కహాల్ ఇటువంటి అలవాట్లు ఉన్నవారు కూడా సంతానలేమి సమస్యతో బాధపడవచ్చు. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి ఇప్పటి లైఫ్ స్టైల్కి సంబంధించి అంటే లావుగా ఉండడం. ఒబేసిటీ ఉన్నప్పుడు ఆడవారిలో కానీ మగవారిలో కానీ అండం విడుదల దగ్గర నుండి ఆ తర్వాత విడుదలైన తర్వాత తయారైన పిండం లేదా ఎంబ్రియో అతకడానికి గర్భసంచిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి లావుగా ఉన్న వారిలో మనం గమనిస్తూ ఉంటాం. ఇదే విధంగా మగవారిలో కూడా లావుగా ఉండడం వల్ల వీర్య కణాల స్పీడ్లో కానీ క్వాలిటీలో కానీ కొంత మార్పులు అనేవి మనం గమనిస్తూ ఉంటాము. సో ఎక్సర్సైజ్ లేకపోవడం, లావుగా ఉండడం, స్ట్రెస్ అనేది మరొక ముఖ్య కారణం. మనం ఈ కాలంలో సంతానలేమి సమస్యని స్ట్రెస్తో ఉన్న వారిలో ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఇద్దరిలోనూ మనం గమనిస్తూ ఉంటాం. సో వీటన్నిటిని కూడా మనం సంతానలేమి కారణాలుగా మనం పరిగణించవలసి ఉంటుంది. ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే వయసు. సో ఆడవారిలో మగవారిలో ఇద్దరిలో కూడా వయసు పైబడినప్పుడు మాత్రం తప్పకుండా మనం గమనించవలసింది ఏంటి అంటే మగవారిలో అయితే ఈ వీర్య కణాల క్వాలిటీలో ఎలాంటి మార్పులు వస్తాయో ఆడవారిలో మాత్రం వయసు పైబడినప్పుడు మనకి అండాశయాల్లో అండాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అనేది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి 30-35 ఏళ్ళు పైబడిన ఆడవారిలో అండాలు చాలా తక్కువ అయిపోతుంటాయి. పైగా వాటి క్వాలిటీ కూడా ఎంతో కొంత మార్పులు కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి లేట్ మ్యారేజెస్, ఎస్పెషల్లీ ఈ కాలంలో లేట్ మ్యారేజెస్ జరుగుతున్నప్పుడు లేదా కెరియర్ కోసం కొంచెం డిలే చేసినప్పుడు మనం ముఖ్యంగా వయసు అనేది 35 వచ్చినప్పుడు సంతానలేమిలో సమస్యలు మనం గమనిస్తూ ఉంటాం. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్, కేర్ ఆఫ్ హెల్ప్ హాస్పిటల్, అరండల్పేట 4. హలో హలో ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. ఓకే డాక్టర్ గారు, సంతానలేమి గల కారణాలను ఎలా కనుగొంటారంటారు? వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు మనం ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం గారు, నాకు మ్యారేజ్ అయ్యి 10 ఏళ్ళు వస్తుంది. పిల్లల కోసం చాలా చోట్ల చూపించుకున్నామండి. అది అని నీటి బుడగలని కొంతమంది అంటున్నారు. వేరే హాస్పిటల్ చూపించుకుంటే ఏం లేదమ్మా, ప్రాబ్లం ఏం లేదు, గర్భిణి ఎందుకు ఆగట్లేదా అని చూసారు చాలా వరకు.
బాటలు ఇచ్చారు, మొత్తం చేశామండి. అయినా గర్భం నిలబడట్లేదు మేడం గారు. 3 నెలలకు ఒకసారి డేట్ వస్తూ ఉంటే అది కూడా ప్రాబ్లం ఏమన్నా అనుకొని వెళ్ళాం మేడం. వాటికి వెళ్తలేదు. లేదమ్మా మీకు నెల రక్తం లేక అవ్వట్లేదు అన్నారు బస్సులో. సర్లే మేడం గారు అని చెప్పాము. అలా 8 నెలలు కోర్స్ తీసుకున్నాం. ఆడికి కూడా మంత్ మందులు వేసుకుంటే డేట్ వస్తుంది, లేకపోతే లేదు. అలా ఎన్ని రోజులు మేడం అని అడిగాం మేము. ఆడికి అడుగుతుంటే అవునమ్మా మీకు రెగ్యులేషన్ కరెక్ట్ రావాలి, అప్పుడే మీకు గర్భం ఆగే ఛాన్స్ ఉంటుంది అన్నారండి. సరేనండి అని అలా ఒక 1 year 1 సంవత్సరం దాకా వాడాం. తర్వాత మేడం గారు ఏమోనమ్మా మీకు వేసేయండి, నాకే అర్థం కావట్లేదు అంటున్నారండి. అది మేడం గారు ఎక్కడికి వెళ్ళినా 1 సంవత్సరం దాకా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తర్వాత నుంచి మేము మందులు ఆగడానికి కూడా ఇస్తున్నామమ్మా, ఎందుకు ఆగట్లేదు ఏమో మాకే అర్థం కావట్లేదు అంటున్నారండి. గర్భసంచి 4 సార్లు అడిగారు మేడం. ఆడికి రెగ్యులర్ గా మాత్రం పీరియడ్స్ రావట్లేదు. ఎంత వాళ్ళు ఇచ్చేటప్పుడే రావటం, రాకపోతే ఆపేస్తే 3 నెలలకు ఒకసారి వస్తుంది మేడం. వెయిట్ వచ్చి 60-65 ఉంటున్నాను మేడం. దానివల్ల ప్రాబ్లం ఏంటో చెప్తారా కదా? అమ్మ మీ వయసు ఎంతమ్మా? నాకు ఇప్పుడు 27 మేడం. ఓకే అమ్మ మీకు 27. హస్బెండ్ వయసు? మా ఆయనకి నాకు ఒక 6 నెలలు తేడా మేడం. ఓకే వీర్య కణాల పరీక్ష అయిందమ్మా మీ వారికి? అయింది మేడం, పర్ఫెక్ట్ అని చెప్పారు. ఓకే అమ్మా మీ ట్యూబులు అవి బాగున్నాయని ఏమైనా పరీక్షలు చేశారమ్మా? అన్ని చేస్తున్నాను మేడం, అంత బాగుంది. సరే వంశం ద్వారా ఏమన్నా వస్తుందేమోనని చెప్తున్నారు. అలా చూసుకున్నా 4 ఏళ్లకు వచ్చేస్తుంది. నా తర్వాత నెక్స్ట్ అదే తమ్ముడు భార్యకి ప్రెగ్నెన్సీ ఇప్పుడు. మరి అలా చూసుకున్నా నాకు రావాలి కదా మేడం. 4 ఏళ్ల కన్నా అందాలి కదా వాళ్ళు చెప్పినట్టే. మా మదర్కి ఏమో 1 సంవత్సరం లోపలే ప్రెగ్నెన్సీ వచ్చింది. మా అత్తగారికి ఏమో 4 ఏళ్ల లోపల ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇంకా నాకే లేట్ ఎందుకు? ఎక్కడ చూపించినా మొత్తం బాగుందమ్మా, గర్భసంచి కడిగేసేసాము, ఇంకా దేవుడి మీద అంటున్నారు. ఛాన్స్ ఉందా అంటున్నారు. మళ్ళా అలా హోప్స్ పెడుతున్నారు, నాకు అలా చేసేస్తున్నారు మేడం. సరే అమ్మ ముందు మనం మీకున్న ఇష్యూస్ గనక చూస్తే, ఒకటి నెలసర్లు టైంకి రాపోవడం అమ్మ కదా. సో ఈ నెలసర్లు టైంకి వస్తే గర్భం వస్తుంది అనుకోవడం అపోహమ్మ. మనకి కావాల్సింది ఏంటంటే గుడ్డు టైంకి విడుదల అవ్వడం. మీరు చెప్తున్న దాన్ని బట్టి మేబీ గుడ్డు టైంకి విడుదల అవ్వడానికి ట్యాబ్లెట్లు వాడారేమో అని అనిపిస్తుంది మీరు చెప్తున్న దాన్ని బట్టి. ఒకవేళ వాళ్ళు ఇదే ట్యాబ్లెట్లతో ట్రీట్మెంట్ కనుక 5-6 సార్లకు మించి చేస్తూ ఉన్నట్లయితే కనుక ఆ ప్రయత్నం ఆపి మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళవలసి వస్తుందమ్మా. దానికి ముందర మీ ట్యూబ్లు ఎలా ఉన్నాయి, మీ వారి కణాలు ఎలా ఉన్నాయి అలాగూ చూశారు అంటున్నారు కాబట్టి ప్రాబబ్లీ మీరు నెక్స్ట్ స్టెప్ పైన IUI అలాంటివి చేయించుకోవాల్సి వస్తుందమ్మా. సో దానికి ముందు మనం ఒకసారి జనరల్ చెకప్ అనేది చేయించుకోండి. మీకు రక్తం అది కూడా తక్కువ అంటున్నారు కాబట్టి అది చూపించుకుందరు కానీ. అండ్ ఇంకొకటి మీరు చెప్పారు కదమ్మా మీ ఇంట్లో వాళ్ళకి ఇలాగ ప్రెగ్నెన్సీలు సంవత్సరానికి వచ్చినాయి, 4 సంవత్సరాలకు వచ్చినాయి, అలా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. మీరు అన్నది PCOD లాంటి సమస్యలు కొన్నిసార్లు తల్లిదండ్రుల సైడ్ ఉన్నా రావచ్చు, కానీ దాని అర్థం వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన టైంకి మనకి రావాలి అలాంటి కోరిలేషన్ ఏమీ ఉండదమ్మా. వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరే అవ్వచ్చు, మీకు వేరే ఉండొచ్చు. కాబట్టి మీరు ఏదైనా కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు కనుక జనరల్ గైనకాలజిస్ట్ దగ్గర కనుక ఆగిపోయి ఉంటే ఇలా పిల్లలు లేని వారికి చూసే స్పెషలిస్ట్ డాక్టర్ని సంప్రదిస్తే బెటర్గా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే బర్త్ హెల్ప్ IVF సెంటర్, కేర్ ఆఫ్ లైఫ్ హాస్పిటల్, అరందర్పేట 4/5 గుంటూరు నందు సంప్రదించగలరు. హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే హలో హలో మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. నమస్తే అండి.
మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. చెప్పండి. ఐవై సైకిల్ ఒక 3 times చేయించామండి. ఐవై సక్సెస్ అవ్వలేదు. తర్వాత ఐవీఎఫ్ కూడా చేయించాము. అయితే ఐవీఎఫ్ లో కూడా అది టీజా చేసినాక జైగోట్ అంతా అయిపోయినాక ట్రాన్స్ఫర్ రోజు అది జైగోట్ ఫామ్ అవ్వలేదని చెప్పారు మేడం. అంటే మరి ఐవీఎఫ్ కూడా వర్కౌట్ అవుతుందా లేదా? ఐవీఎఫ్ చేసింది మీ స్పర్మ్స్, టీజా స్పర్మ్స్ తోనేనా అండి? అవునండి. సో ఎంబ్రియో తయారవ్వలేదు మంచిగా అని చెప్పారు, అంతేనా? అవును, మొత్తం 17 eggs వచ్చాయన్నారు. తర్వాత టీజాలో అంత బాగుందన్నారు. బట్ ట్రాన్స్ఫర్ రోజు వెళ్తే అది ఎగ్ జైగోట్ ఫామ్ అవ్వలేదు, డి గ్రేడ్ లో ఉంది, మనకి ఏలో ఉండాలి అది అని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు టీజా స్పర్మ్స్ అర్థం అవ్వలేదు మేడం. ఓకే సార్, మీరు చెప్తున్న దాన్ని బట్టి మీకు స్పర్మ్స్ అది తక్కువగా ఉండడం మూలాన టీజా చేసి ఐవీఎఫ్ చేశారు. బట్ అయినా కూడా స్పర్మ్ క్వాలిటీ మూలంగానే ఎంబ్రియో రాలేదన్నారా? ఎగ్ క్వాలిటీ కూడా ప్రాబ్లం ఉందని చెప్పారా అనేది అది కూడా ఒకసారి కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అండ్ మీ టీజా స్పర్మ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అండి? ఫ్రీజ్ చేసి ఉన్నాయా, దాచిపెట్టారా? ఏం లేవన్నారండి. ఇంకా స్పర్మ్స్ ఏమి దాచిపెట్టి లేవు. ఓకే. సో ఇప్పుడు ఆప్షన్ ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ ఆ టీజా చేసినప్పుడు ఏమన్నా బయాప్సీకి ఏమన్నా పంపిస్తే మనకి అసలు యాక్చువల్లీ ఏంటి ప్రాబ్లమ్ అని తెలియచ్చు. యాక్చువల్లీ వాళ్ళు కనుక చేసి ఉంటే గనక ఇప్పుడు స్పర్మ్స్ తక్కువగా ఉన్న వాళ్ళలో ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి స్పర్మ్స్ అసలు రిట్రీవ్ అవ్వడం కూడా కష్టమే, అంటే రావటం కూడా కష్టమే. మీకు యాక్చువల్లీ వచ్చింది కానీ క్వాలిటీ అంత మంచిగా రాలేదు అన్నారు. సో టీజాలో కూడా కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి, మైక్రో టీజా అంటారు. సో అట్లాంటి అడ్వాన్స్డ్ దానికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం బెటర్గా మనం బెటర్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆప్షన్స్ తీసుకునేటప్పుడు మీరు కొంచెం బ్రాడ్ మైండెడ్గా, ఒకవేళ టీజా అవ్వలేదు అంటే హాఫ్ టీజా స్పర్మ్స్ లేకపోతే డోనర్ స్పర్మ్ ఆప్షన్ కూడా ఒకవేళ ఆలోచించాం మేడం. నెక్స్ట్ స్టెప్ ఐయుఐ డోనర్ 2 cycles చూసాము, బట్ అది కూడా అవ్వలేదు. సో ఎగ్ క్వాలిటీ బాగానే ఉందన్నారండి ఐవీఎఫ్ చేసినప్పుడు మీ వైఫ్ కి? ఎగ్ రిట్రీవ్ చేసినప్పుడు బాగుందన్నారు మేడం, బట్ ట్రాన్స్ఫర్ వెళ్ళేటప్పుడు ఎగ్ క్వాలిటీ బాగాలేదన్నారు. మేబీ వాళ్ళు అది వాంటెడ్లీ చేశారా లేకపోతే అనేది తెలీదు. బట్ ఒకరోజు ఒకలాగా ఇంకో రోజు ఒకలాగా చెప్పారు. బట్ ట్రాన్స్ఫర్ రోజు చెప్పింది మాత్రం అది క్వాలిటీ బాగాలేదు, అందుకనే ఇది అవ్వలేదు. అదే సార్, ఇప్పుడు ఏంటంటే ఎంబ్రియో తయారీ అనేది ఎగ్ స్పర్మ్ రెండిటి క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బహుశా టీజా స్పర్మ్స్ కొంచెం వీక్గా ఉండడం మూలాన ఎంబ్రియో అలా తయారై ఉంటే గనక మనం తన ఎగ్స్ తోటి డోనర్ స్పర్మ్తో ఐయుఐ అనేది అంతా బాగుంటాయి. తన ఎగ్స్ హార్మోనల్ ఇది ట్యూబ్స్ అన్నీ ఒకసారి రీచెక్ చేసుకొని ఇంకొక 1-2 cycles డోనర్ ఐయుఐ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అవ్వని పక్షంలో ఐవీఎఫ్ డోనర్స్ తన ఎగ్స్తో డోనర్ స్పర్మ్ ఈసారి ట్రై చేసి చూడడం మంచిది. ఒకసారి తన ప్రొఫైల్ని కనుక కొంచెం చూసుకుంటేనే మనం ఇంకొంచెం డెప్త్లో చెప్పొచ్చు సార్. మీ పాత రికార్డ్స్ అవన్నీ కనుక ఉంటే ఐవీఎఫ్ సమ్మరీ ఇస్తారు కదా, ఆ డీటెయిల్స్ తెస్తే చెప్పొచ్చు మనం. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్, కేర్ ఆఫ్ లైఫ్ హాస్పిటల్, అరండల్పేట 4/5 గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఈ సంతానలేమి గల కారణాలను ఎలా కనుగొనవచ్చు, వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందని చెప్తున్నారు? సో ఈ సంతానలేమి సమస్యలు ఉన్నవాళ్ళు అసలు ఎప్పుడు మనము స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే, ఒకవేళ ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, సంవత్సరం అవ్వలేదు, మనకి రెగ్యులర్గా నెలసర్లు వస్తున్నాయి, కపుల్ ఇద్దరి వయస్సు కూడా 25-30 లోపలే ఉంది అన్నప్పుడు భార్యాభర్తలు కలవడం కూడా వారంలో 2-3 రోజులన్నా మినిమం కలుస్తూ ఉన్నట్లయితే కనుక వారు 1 సంవత్సరం నుండి 1.5 సంవత్సరం వరకు ఎటువంటి టెస్టులు లేకుండా ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఈ టైంలో రెగ్యులర్ సైకిల్స్ వచ్చేవాళ్ళు, స్పర్మ్ కౌంట్ బాగున్న వాళ్ళు, ఇతరత్ర ఇదివరకు ఇన్ఫెక్షన్స్ అట్లాంటి హిస్టరీ ఏం లేని వాళ్ళు దాదాపు 80% మంది ఈ 1-1.5 year లోపల ప్రెగ్నెంట్ అవుతారు. ఆ టైం దాటిన తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అదే మనకి వయసు కనుక ఆల్రెడీ 34-33 అలా వచ్చేసి ఉన్నప్పుడు
మగవారి ఏజ్ కూడా 35 బియాండ్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఈ టైం ఫ్రేమ్ అనేది తగ్గించి 6 మంత్స్ తర్వాతే మనం ఇమీడియట్లీ డాక్టర్ని కలవడం మంచిది. అప్పటి వరకు ట్రై చేసి టెస్ట్లు విషయానికి వస్తే కనుక ఇప్పుడు మనము సంతానలేమి ఇలా ఉంది, మనం డాక్టర్ని అప్రోచ్ అయ్యాము ఈ టైం దాటిన తర్వాత అన్నప్పుడు ముందుగా మనం చూడవలసింది, ఆడవారిలో బేసిక్గా మనం చూడాల్సింది అండం విడుదల టైంకి అవుతుందా, అసలు అండాశయంలో అండాలు ఉన్నాయా అండ్ వాటి విడుదల ఎలా ఉంది, ఇంకా గర్భసంచి లైనింగ్ ఎలా ఉంది, ట్యూబులు ఓపెన్గా ఉన్నాయా లేదా, వారి వయసు బట్టి మనం దీన్ని కోరిలేట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. దీంతో పాటు బ్లడ్ టెస్ట్లో హార్మోన్స్ ఎలాగున్నాయి, బ్లడ్ ఇంకా థైరాయిడ్ ఇలా ఇతరత్ర హార్మోన్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీనికోసం స్కాన్, కొన్ని రక్త పరీక్షలు ఆడవారిలో కంపల్సరీగా చేయవలసి ఉంటుంది. అలాగే మగవారిలో బేసిక్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెస్ట్ ఏంటంటే సెమెన్ అనాలిసిస్. ఇవన్నీ చేశాక కన్సిడరింగ్ దేర్ ఏజ్, ముందుగా వారిద్దరి ఏజ్, పెళ్ళైన సంవత్సరాలు, వీటిల్ని కన్సిడర్ చేస్తే మన యంగ్ కపుల్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, అండం విడుదలలో మాత్రమే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే మాత్రం అటువంటి వారికి మనం చిన్న టాబ్లెట్ల ద్వారా అండం విడుదలకు హెల్ప్ చేసి ఆ విడుదలైన టైం చెప్పడం ద్వారా వారికి త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాన్ని కల్పించవచ్చు. ఇటువంటి కపుల్సే ఈ టాబ్లెట్ల ద్వారా తొందరగా ప్రెగ్నెన్సీ కనుక రానట్లయితే అటువంటి వారికి మనం నెక్స్ట్ స్టెప్లో IUI లాంటి చికిత్సలను సజెస్ట్ చేస్తాం. IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. దీనిలో ఏంటంటే మనం వీర్య కణాలు ఎవరిలో అయితే కొంచెం బార్డర్ లైన్లో ఉంటాయో, అంటే నార్మల్గా ఉండాల్సిన 15 మిలియన్ కౌంట్ లేకుండా కొంచెం తగ్గి 10 మిలియన్స్ 11 మిలియన్స్ అలా ఉండి స్పీడ్ కూడా కొద్దిగా తగ్గినప్పుడు అటువంటి వారికి ఏంటంటే ఈ వీర్య కణాలని ప్రాసెస్ చేసి, అంటే శుభ్రపరిచి మంచి కణాలను దగ్గరికి తెచ్చి ఎక్కువ సంఖ్యలో ఆ కణాలని మనం గర్భసంచిలో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా పెట్టడం ద్వారా వారి ప్రెగ్నెన్సీ రేట్స్ని మనం ఇంకొంచెం పెంపొందించవచ్చు. సో ఈ చికిత్సలో కూడా 2-3 సార్లు చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అన్నప్పుడు వారి వయసు బట్టి మనం ఒక నిర్ణయానికి రావాల్సి వస్తుంది. వారు 3 నుండి 4 సైకిల్స్ అయిన తర్వాత మేబీ వాళ్ళకి మనం స్పర్మ్ పంపించిన తర్వాత అది ఎగ్తో ప్రాపర్గా కలుస్తుందా లేదా అనేది గమనించిన తర్వాత అనేది మనం గమనించడానికి ఎటువంటి టెస్ట్లు ఉండవు కాబట్టి వారిని నెక్స్ట్ స్టెప్ అయిన IVF దాకా తీసుకొని వెళ్ళవలసి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో మేడం, మా పిల్ల 3 years అవుతుంది. హలో హలో చెప్పండి అమ్మా. మా మ్యారేజ్ అయ్యి 3 years దాకా ప్రెగ్నెన్సీ ఏం రాలేదు. రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయి నాకు. చెప్పండి అమ్మా. అదే ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటమ్మా, మళ్ళీ ఒకసారి చెప్పండి. 3 years మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయి. ఒక మంత్ ఏమో 6 days ఆగిద్ది, ఒక మంత్ 10 days ఆగిద్ది, మళ్ళీ ఏమో పీరియడ్స్ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు గడ్డలుగా అలా బ్లీడింగ్ అవుతుంది. అదే మేడం, దేనివల్ల? సో దేనివల్ల మీకు నెలసర్లు కొంచెం లేట్ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీ ఇంకా అందట్లేదు. మీరు ఏదైనా టెస్ట్లు చేయించుకున్నారమ్మా, స్కానింగ్ కానీ టెస్ట్లు? టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, స్కాన్ అవన్నీ ఒకసారి టాబ్లెట్స్ అని వెళ్ళాము పిల్లల కోసం. వెళ్తే చేశారు, చిన్న వయసు అవసరం లేదు, అంతా బానే ఉంది అని టాబ్లెట్స్ ఏది ఇవ్వలేదు నాకు. ఎంతమ్మా మీ వయసు? ఇప్పుడు 20 నేను చేయించుకుంది, 19 years అప్పుడు చేయించుకున్నా లాస్ట్ ఇయర్. ఓకేనమ్మా, మీరు మెచ్యూర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? నేను 10 years అయ్యాను మేడం. ఓకే, మీ హస్బెండ్ ఏజ్? 25. ఓకేనమ్మా, మరి మీరు మీ హస్బెండ్ సెమెన్ టెస్ట్ ఏమైనా చేయించారా? లేదు మేడం. ఓకే, సో మీ వరకే స్కానింగ్ చేయించుకున్నారు. సరేనమ్మా, అంటే ఇప్పుడు మీ పీరియడ్ కొద్దిగా డిలే అవుతుంది అంటున్నారు. ట్యూబులు అవి చెక్ చేశారో లేదో తెలియలేదు, మీరు చెప్తుంది స్కాన్ ఒకటి అని చెప్తున్నారు. సో అమ్మ, మీరు ముందర ఎగ్ అనేది నార్మల్గా ప్రతి నెల మనకి
రెండో రోజు నుండి పెరగడం మొదలయ్యి నెల మధ్యలోకి వచ్చేసరికి పెరిగి విడుదలవుతుంది. సో మీరు విడుదల అనేది అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయాలమ్మా. సో మీరు డాక్టర్ని కలిసినప్పుడు అండం విడుదల గురించి డాక్టర్ గారు అడిగి తెలుసుకోండి. మీకు ఎగ్ రిలీజ్ అవుతుందా, పర్టికులర్లీ కరెక్ట్గా ఉందా లేదా. రిలీజ్ అయితే ఆ టైంకి ట్రై చేయడం అనేది మంచిది. అంటే మంత్లీ డేట్ వస్తుంది కదా, ఎగ్ రిలీజ్ అవ్వకుండా కూడా ఉండిద్దా? మంచి క్వశ్చన్ అమ్మా. ఇది ఏంటంటే యూజువల్లీ డేట్ వచ్చిన వాళ్ళలో, అంటే రెగ్యులర్గా డేట్ వచ్చే వాళ్ళలో 28 నుండి 35 రోజుల మధ్యలో డేట్ వచ్చే వాళ్ళలో 90% మందిలో ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ ఒక 10% ఉంటారమ్మా, ఒక 10% మంది పీరియడ్ వచ్చినప్పటికీ కూడా ఎగ్ రిలీజ్ అనేది ప్రాపర్గా జరగదు. సో కన్ఫర్మ్ గా మీరు ఒకసారి ఎగ్ రిలీజ్ గురించి స్కానింగ్ చేయించుకోవడం మంచిది. ఒకవేళ అవ్వనట్లయితే టాబ్లెట్స్ ద్వారా సపోర్ట్ తీసుకుంటే, మిగతావన్నీ బాగుంటే మాత్రం త్వరగానే కన్సీవ్ అవుతారమ్మా. ఖచ్చితంగా చూపించుకోవటమే మంచిది మీరు. థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్, కేర్ ఆఫ్ లైఫ్ హాస్పిటల్, అండర్పేట 4/5 గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో మేడం. చెప్పండి సార్. మేడం గుడ్ మార్నింగ్. మేము ఫస్ట్ మేడం చెన్నైలో ఐవీఎఫ్ 2 times చేయించాం మేడం. చెప్పండి సార్. చెన్నైలో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాను. అక్కడ 2 times ఐవీఎఫ్ చేయించాను బ్లూమ్ హాస్పిటల్లో. అక్కడ కవిత మేడం గారు అని మేడం గారు చెప్పారు. ఆ మేడం గారు ఏంటంటే ఫస్ట్ 2 times కూడా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అన్నారు. మాకు అప్పుడు ఎగ్స్ వచ్చేసి 17 eggs వచ్చినాయి, ఎంబీడిఎస్ వచ్చేసి 9 ఎంబీడిఎస్ వచ్చినాయి. ఫస్ట్ టైం వచ్చేసి ఒక బ్లాస్టెడ్, ఫస్ట్ టైం వచ్చేసి 2 cells 2, 4 cells అది 8 cells 4 cells సంథింగ్ 2 పెట్టినారు, 4 పెట్టారు మేడం. సెకండ్ టైం కూడా 4 ఎంబ్రియోస్ పెట్టారు. ఇంకా బ్లాస్టెడ్ ఉండేదానికి మేమే ఇంకా 2 times సేఫ్ చేయగలం కూడా రెస్ట్ తీసుకున్నామని మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకున్నాము. తర్వాత అట్లనే ఒంగోలులో ట్రై చేశాను మేడం. ఒంగోలులో ట్రై చేస్తే ఏంటంటే ఒకసారి 3 times ఐవీఎఫ్ ట్రై చేశాను. ఏంటంటే మా వైఫ్ ఎగ్తో నా స్పామ్ ఏమి సెటిల్ అవ్వట్లేదేమో అన్న దాంట్లో నేను డోనర్కి వెళ్ళాను అనమాట. డోనర్ స్పామ్స్కి వెళ్ళి డోనర్తో ఐఏ 3 times చేశాము. 3 times చేసినప్పుడు అప్పుడు కూడా ఐఏలో కూడా ఎగ్స్ వచ్చేసి 2 eggs to 3 eggs వచ్చినాయి. జస్ట్ అప్పుడు ఇంజక్షన్ ఇచ్చారు. ఫస్ట్ టైం టాబ్లెట్స్ ఇచ్చారు, సెకండ్ థర్డ్ టైం కొన్ని ఇంజక్షన్స్ ఇచ్చారు ఎగ్ గ్రో అవడానికి. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మేడం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ టైం ఫెయిల్ అయింది, సెకండ్ టైం ఫెయిల్ అయింది. సో థర్డ్ టైం ఇంకా మాకు హోప్స్ పోతున్నాయి వచ్చే మంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మేబీ అంతా బాగానే ఉంది, అమ్మాయి సైడ్ బాగానే అన్నారు. ఈ సెకండ్ టైం ఐవీఎఫ్ కూడా మేము డోనర్కి వెళ్ళాను. ఎందుకంటే మేబీ తన ఎగ్స్ నా స్పామ్ సెట్ అవ్వట్లేదేమో, సో మేబీ యాక్సెప్ట్ చేయట్లేదేమో ఈటీ అన్నట్టుగా. అంటే మాకు ట్రిపుల్ లైన్ కూడా వస్తుంది అంటున్నారు, ట్రిపుల్ లైన్ ఒకసారి వస్తుంది అంటున్నారు. ఫస్ట్ ఐవీఎఫ్ చేసిన తర్వాత ఒక 3 months ట్రిపుల్ లైన్ రాలేదు ఈటీలో అన్నట్టుగా ఒక 3 months అట్లా మెడిసిన్ వాడారు. 4th month మళ్ళీ ట్రై చేసాం అనమాట. ట్రై చేస్తే ఇవాళ రిజల్ట్ చూసాం. నిన్న రిజల్ట్ ఇస్తే నెగిటివ్ వచ్చింది. సో ఇంకా ఏంటంటే మా వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ 6 ఎంబ్రియోస్ ఉన్నాయి ఫ్రీజింగ్ లో. ఇంకా ఏంటంటే మేడం మా వైఫ్ ది వెయిట్ బాగా పెరిగిపోతుంది. వెయిట్ అంటే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు 45 to 50, 45 to 48 ఉండేది. ఆల్మోస్ట్ ఇప్పుడు 60కి వచ్చింది కేజెస్. మా వైఫ్ ఏజ్ వచ్చేసి 26, నాది వచ్చేసి 35. ఓకే, అంటే రిపీటెడ్ గా మీకు ఐవీఎఫ్ జరిగింది అని అర్థమవుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి. 2-3 issues కొంచెం క్లియర్ గా చూసుకోవాల్సి ఉంటదండి. డోనర్ స్పర్మ్ తో ఐవీఎఫ్ అయింది, సెల్ఫ్ స్పర్మ్ తోనూ ఐవీఎఫ్ అయింది. సో 2 సార్లు ఎంబ్రియోస్ మంచిగానే వచ్చాయని చెప్పారా అండి? ఎంబ్రియోస్ బాగా వచ్చింది మేడం. చెన్నైలో చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ 9 ఎంబ్రియోస్ వచ్చినాయి.
ఓకే. ఇప్పుడు ఇప్పుడు గుంటూరులో చేస్తున్నప్పుడు 10 ఎంబ్రియోస్ వచ్చింది. అదే సార్, ఎంబ్రియో క్వాలిటీ కూడా బాగుంది అని చెప్పారు, అంతే కదా? క్వాలిటీ మేము కూడా అడిగితే మాకు రిపోర్ట్ ఇచ్చారన్నమాట. 8x8 సెల్స్ అలా సెల్స్ మొత్తం బాగుంది అని చెప్పారు. సో ఎంబ్రియోస్ కూడా బాగానే ఉంది, బట్ ఈటీ యాక్సెప్ట్ చెయ్యాలి అన్నట్టు చెప్తున్నారు. ఓకే. సో ఈ కండిషన్ ని మనం ప్రాబబ్లీ మీరు చెప్తున్నట్టుగా మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ కూడా దాదాపు ఇన్నిసార్లు పెట్టిన తర్వాత ఇంప్లాంట్ అవ్వలేదు, అతకలేదు అనే దాన్ని మనం ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని అంటాము టెక్నికల్గా టర్మ్. దీనికి రీజన్ ప్రాబబ్లీ ఎండోమెట్రియం కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకోవటం ఒక్కటే కాదండి, ఆవిడ లైనింగ్ ఒకటే కాదు, ఎంబ్రియో తయారీ అవుతున్నప్పుడు ఏమన్నా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తున్నాయా అనేది చూసుకోవాల్సి వస్తుంది. సెల్ఫ్ ఎంబ్రియోస్కి అయితే డెఫినెట్లీ ఆ కాజ్ చూసుకోవాలి. డోనర్ స్పర్మ్తో చేశారు కాబట్టి ప్రాబబ్లీ మనం ఎక్కువ ఫోకస్ మనం ఇప్పుడు లైనింగ్ మీద కూడా పెట్టవలసి వస్తుంది. అసలు గర్భసంచి ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు ఇప్పటి వరకు కాబట్టి దానికి రిసెప్టివిటీ అంటే యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉందా లేదా అన్న టెస్టులు కొన్ని ఉంటాయి. లైక్ ఈరా అంటాం అనమాట దాన్ని, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఈరా. సో ప్రాబబ్లీ మీలాంటి వాళ్ళకే అది ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఇంకా ఒకసారి మీ పాత ఎంబ్రియోస్ చూద్దామండి. నిజంగా కనుక మంచి క్వాలిటీ అవి కూడా ఇంప్లాంట్ అవ్వట్లేదంటే ఎంబ్రియోస్ కి కూడా జెనెటిక్ టెస్ట్ ముందుగానే చేసుకోవచ్చండి. దాన్నే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. అదే మేడం, అది చెన్నైలో రిఫర్ చేశారు మేడం, నేను అడిగాను. ఎందుకంటే మాది మ్యారేజ్ అనమాట, మ్యారేజ్. సో ఏంటంటే అందుకని నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు డోనర్ కూడా వెళ్ళిందంటే మాది మ్యారేజ్. సో మేబీ ఇన్ ప్రీవియస్ హిస్టరీ ఏదైనా వచ్చేదేమో అన్నట్టుగా నేను సెకండ్ టైం డోనర్ యాక్సెప్ట్ చేశాను అన్నమాట. డోనర్ ఓకే నాకు పర్వాలేదు అన్నట్టుగా డోనర్ తిరిగాను. సో చెన్నైలో మేడం గారు, కవిత మేడం గారు ఏం చెప్పారంటే, ఓకే దీనికి ఒక టెస్ట్ ఉంది, ఆ ఎంబ్రియోలో చిన్న భాగం ఒకటి తీసి చిన్న స్మాల్ తీసి టెస్ట్ చేస్తాము అని కూడా చెప్పారు. కానీ ఏంటంటే లాక్డౌన్ వల్ల మేము ఇక్కడికి వచ్చేస్తాం వల్ల మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే మా యొక్క 6 ఉన్నాయి మేడం ఎంబ్రియోస్. ప్రస్తుతానికి ఇప్పుడు మేము ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకున్నామో అక్కడ 6 ఎంబ్రియోస్ ఉన్నాయి ఫ్రీజింగ్ లో. ఓకే. సో ఏంటంటే మాకు హోప్స్ పోయినాయి. ప్లస్ ఏంటంటే ఇంజెక్షన్స్ డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చేసి నా పిల్ల వైఫ్ కూడా బాగా ఇబ్బంది పడుతుంది. సరే, మీకు కనుక మంచి ఎంబ్రియోస్ 6 ఎంబ్రియోస్ ఉన్నాయంటే మాత్రం డెఫినెట్లీ ఎండోమెట్రియల్ టెస్ట్ ఒకసారి చేయించుకుని ప్రొసీడ్ అవ్వడం మంచిది సార్, రాదర్ దాన్ వేస్టింగ్ ద ఎంబ్రియోస్. అదొక్కటి చేసుకుంటే మంచిదే. మీరు కన్సల్ట్ అయితే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని డెఫినెట్లీ అది సజెస్ట్ చేస్తారు అండ్ వీ కెన్ డూ దట్. ఇప్పుడు అది గుంటూరులోనే ఇప్పుడు అవైలబుల్ గానే ఉంటది. ఓకే, టెస్ట్ పేరు ఈరా కదా మేడం? ఎస్, ఈరా. ఓకే. అండ్ ఆల్సో మ్యామ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంబ్రియోస్ కూడా మనము అది కరెక్ట్ గా లాస్ట్ టైం ఏంటంటే 3 months గ్యాప్ ఇచ్చారు కదా మేడం, ట్రిపుల్ ఎంత రాలేదని. ఆ టైంలో ఏంటంటే మాకేం సర్చ్ చేశారంటే, ఇప్పుడు బ్లడ్ వైట్ సెల్స్ కి వరకు సపరేట్ చేసి గర్భసంచికి అదే ఈటీకి ఏదో సంథింగ్ హిస్టోస్కోపీ మళ్ళీ చేస్తారంట. సో అది ప్రిఫర్ చేశారు. అది ప్రిఫర్ చేస్తే సరే ఏంటి పిఆర్పి అంటారు దాన్ని. సార్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎండోమెట్రియంలో వేరే ఏదైనా ఇష్యూ ఉందేమోనని అనిపిస్తుంది. లైక్ థిక్నెస్ సరిగ్గా రాలేదంటున్నారు, ఇవన్నీ ఇష్యూస్ చూసుకోవాల్సి ఉంటుంది సార్. సో ప్రాపర్ ప్లాన్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మంచిది. లైక్ హిస్ట్రోస్కోపీ చేసి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎరా చేసి దెన్ ఓన్లీ ఐ థింక్ ఇట్స్ బెటర్ ఫర్ యూ టు అండర్గో 1 more ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండి. ఇఫ్ యూ క్యాన్ ఇది కనుక మీరు ఒకసారి ట్రై చేస్తే ఐ థింక్ యూ విల్ గెట్ అన్ ఆన్సర్. అట్లీస్ట్ ఎందుకు ఇలా జరిగిందనే దానికైనా మనకు ఒక ఆన్సర్ తెలుస్తుంది. ఓకే. ఓకే. అండ్ చెన్నైలో కూడా మాకు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు హిస్టోస్కోపీ డిఎన్సీ చేశారు. హిస్టోస్కోపీ డిఎన్సీ చేసి 1 month గ్యాప్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు ఇంజెక్షన్స్ కానీ ఇలా ఎగ్ కలెక్షన్ కానీ ఎగ్ రిట్రీవల్. బట్ ఇక్కడ ఏంటంటే గుంటూరులో మేము తీసుకున్నప్పుడు మాకు డిఎన్సీ చూసిన తర్వాత హెచ్ఎస్సి టెస్ట్ చేయించాము. హెచ్ఎస్సి టెస్ట్ ఏం అక్కర్లేదు, ఐవీఎఫ్ కి మీరు ఐవీఎఫ్ వెళ్తే ట్యూబ్స్ మనకి అబ్బంది ఏం లేదు అన్నారు. ట్యూబ్స్ కూడా బాగానే ఉన్నాయి అన్నారు అప్పుడు హెచ్ఎస్సి టెస్ట్ లో. సో 2 times ఫెయిల్ అయింది మేడం. ఇంకా 3rd time వెళ్దామా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ డైనమో స్టేజ్ లో ఉన్నాము. ప్లస్ ఏంటంటే పాప మనం ఐవీఎఫ్స్ ఎన్నిసార్లు చేయించుకోవచ్చు మేడం? దానికి ఏదైనా కౌంట్ ఇలా ఉంటుందా? అంటే ఎందుకంటే బేస్డ్ మన హెల్త్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోగలరా కదా ఇన్ ఫ్యూచర్ లో? మళ్ళీ ఇప్పుడంటే ఓకే
వీ కెన్ మేనేజ్. ఎట్లయినా త్వరగా కొంచెం ఏజ్ ఉంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఏంటంటే ప్రాబ్లమ్స్ మనం తినే తిండికి కానీ ఇది కానీ సో అట్లా కొంచెం భయం వేస్తుంది. సో దీనికి ఒక క్లియర్ కట్గా ఇన్ని అన్న నెంబర్ ఉండదండి, డిపెండింగ్ ఆన్ ఆర్ ప్రాబ్లం అండి. కొన్నిటికి సొల్యూషన్ ఉండదు. లైక్ సమ్ ఇఫ్ యూ హ్యావ్ జెనెటిక్ డిసీజే ఉందనుకోండి, 100% అందరికీ వస్తుంది బేబీస్కి అంటే డెఫినెట్లీ మనం వద్దు, యూ హ్యావ్ టు గో ఫర్ డోనర్ ఆప్షన్ అని ఎలాగైతే చెప్పగలుగుతామో, సో రీజన్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అది నేను చెప్పినట్టుగా రీవాల్యుయేట్ చేయడం అంటే ఇప్పుడు కరెంట్ లైనింగ్ బాగాలేదు అన్న డౌట్ ఉన్నప్పుడు మళ్ళీ చేసుకోవడంలో తప్పులేదు. హిస్ట్రోస్కోపీ అండ్ ఈరా డెఫినెట్లీ ఐ థింక్ ఈ రెండు మీరు చేయించుకొని ప్రొసీడ్ అవ్వడమే మంచిది. ఓకే, హిస్ట్రోస్కోపీ అవసరమైతే అసలు మీకు స్కానింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే హిస్ట్రో ల్యాబ్ కూడా చేయవలసి రావచ్చు. మీ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా వాపులు ఉన్నాయా అనేది ఒకసారి ఇంతకుముందు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం లేనంత మాత్రాన ఇప్పుడు ఉండవు అని మనకి కన్ఫర్మ్గా చెప్పలేం కాబట్టి ప్రాపర్గా టెస్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వడం మంచిది. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే బర్త్ హెల్ప్ IVF సెంటర్, కేర్ ఆఫ్ హెల్ప్ హాస్పిటల్, ఆర్నల్పేట 4/5 గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు గుంటూరులో మొట్టమొదటిసారిగా PGT ప్రారంభించిన ఘనత బర్త్ హెల్ప్ IVF సెంటర్ అని విన్నాము. దీని గురించి మీరు వివరించగలరా? సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ లేదా PGT అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ అండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జెనెటిక్ టెస్టింగ్. మనం దీనికి ఎంబ్రియో అంటే మనం ఏదైతే ఆడవారి నుండి ఎగ్, మగవారి నుండి స్పర్మ్, గుడ్డు మరియు వీర్యకణం కలిపినప్పుడు తయారయ్యే పిండం ఏదైతే ఉంటుందో ఎంబ్రియో, ఆ ఎంబ్రియోకి మనం జీన్ టెస్ట్ చేయొచ్చు. ఈ ఎంబ్రియో ఏదైతే మనం IVF చేసినప్పుడు బయట మనకి అవైలబుల్గా మనకి ఉంటుందో ల్యాబ్లో, సో ముందుగానే టెస్ట్ చేయడం వల్ల ఎంబ్రియోలో ఏదైనా జన్యుపరమైన ప్రాబ్లం ఉందేమోనని గమనించుకొని అలా లేని హెల్దీ ఎంబ్రియో, జెనెటికలీ నార్మల్ ఎంబ్రియోని మనం గర్భసంచిలో పెట్టుకోవచ్చు. దీన్నే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ లేదా PGT అని అంటారు. ఇది యాక్చువల్లీ ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరైతే ఆడవారు ఇప్పుడు మనం 35 years తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో, లేట్ మ్యారేజెస్ అయ్యో కెరియర్ వల్ల, అటువంటి వారికి ఏంటంటే ఎగ్స్ తక్కువగా ఉంటాయి. అండ్ మోరోవర్ వాళ్ళలో తయారైన ఎంబ్రియోస్కి కూడా జన్యుపరమైన లోపాలు అంటే క్రోమోజోమల్ ఎన్యూప్లాయిడీ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్లో తేడా ఉండొచ్చు, లేదా మగవారిలో వీర్యకణాలు బాగా తక్కువగా ఉన్నప్పుడు వారిలో కూడా ఏంటంటే క్వాలిటీ దెబ్బతిన్నప్పుడు జన్యుపరమైన ప్రాబ్లమ్స్ స్పర్మ్లో ఉండి లేదా ఎంబ్రియోలో ఉండడం వల్ల అటువంటి వారికి ప్రెగ్నెన్సీ రాకపోవడం అన్న జరుగుతుంది, లేదా త్వరగా అబార్షన్లు అవ్వడం అనేది కూడా జరగచ్చు. సో ఇటువంటి వారికి ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా ఉన్న ఎంబ్రియోస్లో మంచి ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసి మంచివి వాటిని మాత్రమే గర్భసంచిలో పెట్టడం ద్వారా వాళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీని ఇచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇలా అబార్షన్లు అవ్వడం మాటికి అనే ప్రాబ్లమ్ని కూడా మనం అరికట్టవచ్చు. సో టైం టు ప్రెగ్నెన్సీని తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే కొంతమందికి ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయండి జన్యుపరమైన సమస్యలు, మేనరికం ఉండొచ్చు, దూరపు సంబంధాలు, రిలేషన్ ఉన్న ఫ్యామిలీస్లో మ్యాచెస్ చూసినప్పుడు లింకప్ ఆఫ్ జీన్స్ ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి ఫ్యామిలీలో రన్ అయ్యే కొన్ని వంశపారంపరమైన జన్యు సమస్యలు ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకపోవడమో లేదా నిలబడకపోవడమో ఇలాంటివి జరుగుతాయి, లేదా పుట్టిన బేబీస్ చనిపోవడం, వైకల్యం రావడం ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వీరి ప్రాబ్లం ఏంటో అనలైజ్ చేసి వీళ్ళకి మంచిగా ఉండే ఎంబ్రియోస్ ఎంత % వచ్చే ఛాన్స్ ఉందో తెలుసుకున్న తర్వాత ఉన్న ఎంబ్రియోస్లో మంచి ఎంబ్రియోని అంటే జన్యుపరంగా ప్రాబ్లం లేని ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసుకొని పెట్టవచ్చు. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది బేసిక్గా ఈ 5 కండిషన్స్లో అంటే అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్, ఏజ్ ఎక్కువ ఉన్న వారిలో, మగవారిలో కణాలు తగ్గినప్పుడు, తరచుగా గర్భం నిలవని వారికి, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు IVFలు ఎన్నిసార్లు మంచి ఎంబ్రియోస్ పెట్టినా కూడా గర్భసంచిలో అతకకపోతే తల్లిదండ్రులు ఇద్దరు జన్యువులు నార్మల్గా ఉన్నప్పటికీ ఎంబ్రియోలో జన్యు లోపాలు రావచ్చు. యూజువల్లీ దీని ఏంటంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే క్రోమోజోమ్స్లోని అమరికల్లో తేడాలా ఉండడం వల్ల ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ రావచ్చు. సో ఈ అన్ని కండిషన్స్లో PGT ఉపయోగపడుతుంది మనకి. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో
హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. మా పెళ్ళి 6 సంవత్సరాలు అయింది, కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, కానీ 3 months 5 months రాగానే అబార్షన్ అయిపోతుంది. ఓకే, ఇది ఎన్నిసార్లు అయిందమ్మా అలాగా? 6 సార్లు అయింది మేడం. సో 6 సార్లు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ ఎట్లా అమ్మా? బ్లడ్ టెస్ట్ చేశారా, స్కానింగ్ కానీ ఏమైనా చేశారా? లేదు మేడం, మేము తెచ్చుకొని టెస్ట్ చేసాము, అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని తెలిసింది. తర్వాత మేము హాస్పిటల్ చూపించుకున్నాక 5 months 4 months ఉంటుంది, అబార్షన్ అయిపోతుంది. అదే అంటే ఈ 4 months లో స్కానింగ్లు అయితే జరిగి ఉంటాయి కదా, హార్ట్ బీట్ అది వచ్చిందా అమ్మా ప్రెగ్నెన్సీ? అప్పుడు బాగుంటుంది మేడం. వచ్చి నొప్పితో బ్లీడింగ్ అయిపోతుందమ్మా 3వ నెల 4వ నెలల్లో? అసలు చెప్పి ఏముంటది మేడం, బ్లీడింగ్ కనిపించింది. మేము హాస్పిటల్ కి వెళ్ళి స్కానింగ్ రాస్తారు, ఇంకా స్కానింగ్ లో తెలిసిపోయింది బేబీ లేదు, చనిపోయిందని. ఓకే, సరేనమ్మా. అయితే ఇలాగా తరచుగా జరుగుతూ వచ్చింది కాబట్టి మీకు ఏమైనా రక్త పరీక్షలు, గర్భసంచికి సంబంధించిన టెస్ట్లు అవన్నీ చేశారమ్మా మీకు? చేశారు మేడం. రక్తంలో బ్లడ్ క్లాటింగ్ మెకానిజం కి సంబంధించిన టెస్ట్లు అవన్నీ చేసి ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా లేదా అని ఏమైనా డిస్కస్ చేసి ఉంటే ఇట్స్ ఓకే. లేదు అంటే మాత్రం అమ్మ మీరు అసలు గర్భసంచి లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్స్ మూలంగా ఇలా ప్రెగ్నెన్సీ పోతుందా, లేకపోతే గర్భసంచి తయారీలో ఏమైనా లోపల పొరలు అలా ఏమైనా ఏర్పడి ఉంటే దానివల్ల కూడా కొన్నిసార్లు నిలబడదు. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే వచ్చి హార్ట్ బీట్ అది పోతుంది కాబట్టి ఏమన్నా కింద ద్వారం ఏమన్నా చిన్నగా ఉందా, గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ అంటారు, సర్వైకల్ లెంత్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందమ్మా. దానికోసం కొంచెం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని లోతుగా చూసే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర మనకి వచ్చి కన్సల్ట్ అయితే మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటారు. లేదా తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నా కూడా ఇలాగా యూజువల్లీ అలాంటి లోపాలు ఉంటే మొదటి 2 నెలల్లోనే పోతాయమ్మా. అయినా కూడా మనం వాటన్నిటినీ ఒకసారి పరీక్ష చేసుకొని చూసుకోవాలమ్మా, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ని అందించవచ్చు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. ఓకే, ముఖాముఖి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. మీ కలల సాకారానికి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్. హార్మోన్లలో సమతుల్యత లోపాలు, పీసీఓడి, థైరాయిడ్, ఊబకాయం లేదా ఒబిసిటీ సమస్యల వల్ల సంతానలేమితో బాధపడే మహిళలకు అండం విడుదలకు మందుల ద్వారా లేదా ఐయుఐ మరియు ఐవీఎఫ్ ఎక్సీ పద్ధతుల ద్వారా చికిత్స అందించవచ్చు. వయస్సు వల్ల కానీ, జన్యుపరమైన కారణాల వల్ల కానీ అండాల సంఖ్య తగ్గిన ఆడవారిలో ఐవీఎఫ్ ఎక్సీ పద్ధతి ద్వారా మాతృత్వం ఎంతో అందమైన కళ. అదే కళ నిజమైతే మీ కలల సాకారానికి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్. హార్మోన్లలో సమతుల్యత లోపాలు, పీసీఓడి, థైరాయిడ్, ఊబకాయం లేదా ఒబిసిటీ సమస్యల వల్ల సంతానలేమితో బాధపడే మహిళలకు అండం విడుదలకు మందుల ద్వారా లేదా ఐయుఐ మరియు ఐవీఎఫ్ ఎక్సీ పద్ధతుల ద్వారా చికిత్స అందించవచ్చు. వయస్సు వల్ల కానీ, జన్యుపరమైన కారణాల వల్ల కానీ అండాల సంఖ్య తగ్గిన ఆడవారిలో ఐవీఎఫ్ ఎక్సీ పద్ధతి ద్వారా సంతాన సాఫల్యత మా ప్రత్యేకత. ఇన్ఫెక్షన్ లేదా గడ్డల వల్ల దెబ్బతిన్న గర్భాశయం ఉన్నవారికి సర్జరీ ద్వారా చికిత్స చేయబడును. మగవారిలో వీర్యకణాలు తగ్గిన వారికి మందులతో లేదా తీసా మీసా వంటి సర్జికల్ పద్ధతుల ద్వారా సపరేట్ చేసిన కణాలతో ఐవీఎఫ్ ఎక్సీ పద్ధతి ద్వారా సంతానం కలిగించవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు లేదా తరచుగా గర్భం నిలవని వారికి అత్యాధునిక పద్ధతులు అయిన పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా చికిత్స అందిస్తుంది బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్, హెల్ప్ హాస్పిటల్, 4/5 అరండల్ పేట్, గుంటూరు. ఫోన్ నంబర్ 0863226559. మాతృత్వం ఎంతో అందమైన కళ. అదే కళ నిజమైతే మీ కలల సాకారానికి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్.
హార్మోన్లలో సమతుల్యత లోపాలు, పీసీఓడి, థైరాయిడ్, ఊబకాయం లేదా ఒబిసిటీ సమస్యల వల్ల సంతానలేమితో బాధపడే మహిళలకు అండం విడుదలకు మందుల ద్వారా లేదా ఐయుఐ మరియు ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతుల ద్వారా చికిత్స అందించవచ్చు. వయస్సు వల్ల కానీ, జన్యుపరమైన కారణాల వల్ల కానీ అండాల సంఖ్య తగ్గిన ఆడవారిలో ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతి ద్వారా సంతాన సాఫల్యత మా ప్రత్యేకత. ఇన్ఫెక్షన్ లేదా గడ్డల వల్ల దెబ్బతిన్న గర్భాశయం ఉన్నవారికి సర్జరీ ద్వారా చికిత్స చేయబడును. మగవారిలో వీర్యకణాలు తగ్గిన వారికి మందులతో లేదా టీసా మీసా వంటి సర్జికల్ పద్ధతుల ద్వారా సపరేట్ చేసిన కణాలతో ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతి ద్వారా సంతానం కలిగించవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు లేదా తరచుగా గర్భం నిలవని వారికి అత్యాధునిక పద్ధతులు అయిన పీజీటీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా చికిత్స అందిస్తుంది బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్, హెల్ప్ హాస్పిటల్, 4/5 అరండల్ పేట్, గుంటూరు. ఫోన్ నంబర్. ముఖాముఖి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి అమ్మా. మరి ఇది 2వ సంవత్సరం అండి పెళ్ళయ్యి. చెప్పండి. అయితే ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం. ఇటువరకు మంత్లీ కరెక్ట్గా వచ్చేది కాదు. సంవత్సరం నుంచి ఇక్కడ గుంటూరులో చూసుకుంటున్నాను, కరెక్ట్ గా వస్తుంది మేడం. సంవత్సరం నుంచి నెలసర్లు ప్రాబ్లం ఉంది మీకు. ఓకే, మొన్న ఈ మధ్య 2 నెలల క్రితం థైరాయిడ్ ఉందని చెప్పారు మేడం. వెయిట్ ఎక్కువగా ఉంటాను, 25 సంవత్సరాలు. ఓకే, 85. ఓకే. అంటే థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా మేడం? సో ఇప్పుడు థైరాయిడ్కి మెడిసిన్ వాడుతున్నారు కదమ్మా మీరు? మేడం, థైరాయిడ్కి మందులు వాడుతున్నారు కదా? థైరాయిడ్ టాబ్లెట్ బిళ్ళలు వాడుకుంటున్నాను మేడం, 75 పవర్. ఓకే అమ్మ, మీ థైరాయిడ్కి మందులు వాడి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకా వేరే ఇబ్బందులు ఉండకపోవచ్చు. మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది నెలసర్లు కూడా కొద్దిగా ఆలస్యంగా వస్తున్నాయి కాబట్టి అండం విడుదలలో ఇబ్బందులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో అందులో కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందమ్మా. అండం విడుదలకి మందులు వాడి ట్యూబులు కూడా బాగున్నాయా లేదా అని చెక్ చేయించుకోండి. ప్లస్ మీ వారి వీర్యకణాలను కూడా ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి అమ్మా. ఈ బేసిక్ ఈ 3 విషయాలు కరెక్ట్గా ఉంటే థైరాయిడ్ లెవెల్స్ మందులతో కంట్రోల్లో ఉంటే ఏ ఇబ్బంది రాదమ్మా ప్రెగ్నెన్సీ కోసం. థైరాయిడ్ ఉన్నంత మాత్రాన రాకుండా ఉంటుందని ఏం లేదు. ఓకే మేడం, వీర్యకణాలు టెస్ట్ చేశారు మేడం, నార్మల్ గానే బాగానే ఉందంట. సో అయితే అమ్మ, అండం విడుదల ఒకసారి గమనించుకోండి. మీరు కలిస్తే అండం విడుదలలో ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా మందులు వాడాలా అనేది చెప్తారు. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్, హెల్ప్ హాస్పిటల్, అరండల్పేట 4/5 గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఐయుఐ, ఐవీఎఫ్, ఐసిఎస్ఐ చికిత్స మార్గాల గురించి వివరించగలరా? సో ఇప్పుడు మనము ఇలా ఏదైతే అండం విడుదలలో ఇబ్బందులు ఉన్నాయి, మ్యారేజ్ ఇప్పుడే అయ్యింది, ఒక 1 ఇయర్ మాత్రం గడిచింది, రెగ్యులర్గా ట్రై చేశారు, నెలసర్లు కొంచెం డిలే అవుతున్నాయి, లేదా నెలసర్లు బాగానే వస్తున్నాయి అయినా ప్రెగ్నెన్సీ రాలేదు, ట్యూబుల్ టెస్టులు చేసినప్పుడు బాగుంది, కణాలు కూడా బాగున్నాయి, యంగ్ కపుల్ అన్న వాళ్ళలో మనం జస్ట్ ట్యాబ్లెట్స్ తోటి అండం విడుదల ప్రాపర్గా అయ్యేటట్టు కొంచెం సపోర్ట్ ఇచ్చి మనం కొన్ని నెలలు, ఫర్ ఎగ్జాంపుల్ 5 to 6 months అలా ప్రయత్నం చేయొచ్చు. ఇది దాటిన తర్వాత మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాం అప్పటికి ప్రెగ్నెన్సీ రానట్లయితే. సో ఐయుఐ లేదా ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే మగవారి వీర్యకణాల్లో చిన్న చిన్న లోపాలు, అంటే కౌంట్ ఉండాల్సిన నార్మల్ నామ్ అంటే 15 million అబవ్ ఉన్నప్పుడు ఏంటంటే న్యాచురల్గా ట్రై చేయడానికి ఇది ఐడియల్ రేంజ్ అంటాం. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి మేడం గారు. ఎస్ చెప్పండి. నమస్తే అండి. అది
మాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుందండి. చెప్పండి. ఇప్పటికీ నాకు 2 సార్లు గర్భం వచ్చి పోయిందండి. ఓకే. మరి సమస్య ఏంటని చెప్పేసి చాలా చోట్ల చూసాము. నాకు నెలసరి సమస్య కూడా ఏం లేదండి, నెల వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు నెలసర్లు బాగానే వస్తున్నాయి, కానీ మీకు 2 సార్లు అబార్షన్ అయింది. అబార్షన్ అంటే అమ్మ మీరు ఎలాగా యూరిన్ టెస్ట్ లో చూసుకున్నారా, స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్ ఏమన్నా? అంటే మేడం బ్లడ్ వస్తూ ఉంటే హాస్పిటల్కి వెళ్తే ఇట్లా బేబీ లేదు అని చెప్పారు. ముందర కన్ఫర్మ్ అయిందమ్మా? ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారా? చేసుకున్నాను. ఎన్నో నెల అబార్షన్ అయ్యాయమ్మా అలాగా మీకు? ఒకసారి 3వ నెల, ఒకసారి 4వ నెలలో మేడం. స్కానింగ్ అలాంటి ఏం జరగలేదు? చేశారు మేడం. చేసి ఉంది ప్రెగ్నెన్సీ అని చెప్పాకనే గర్భం నిలవలేదు, అదే కదా? అవునండి. మిగతా హార్మోన్ టెస్ట్లు, మీ వారి కణాల టెస్ట్ అన్ని చెక్ చేశారమ్మా? చేశారు మేడం, అన్ని నార్మలే అని అన్నారు. ఓకే. అయితే ఇలాగ 2 సార్లు జరిగింది కాబట్టి అమ్మ మీకు ఇంకొంచెం లోతుగా ఇవాల్యుయేట్ చేయాలమ్మా. అంటే రొటీన్ టెస్ట్ లాగా కాకుండా ఈ గర్భం ఎవరైతే నిలవకుండా ఉంటుందో వారికి ఇంకొంచెం డీప్ గా ఏమన్నా వీర్య కణాలు కొంచెం ఎక్కువ దెబ్బతిన్నాయా అనేది చెక్ చేయాల్సి వస్తుంది. దాంతో పాటు మీది కూడా అమ్మ గర్భసంచిలో లైనింగ్ సరిగ్గా వస్తుందా, ఏదన్నా ఇన్ఫెక్షన్స్ మూలాన నిలవట్లేదా అనేది కూడా మనం గమనించుకోవాలి. సో ప్రాపర్ గా ఫర్టిలిటీ సెంటర్ లో ఏంటంటే మీకు దీనికి సంబంధించిన ఇవాల్యుయేషన్ దొరుకుతుందమ్మా. అంటే కరెక్ట్ గా చూడడం అనేది పాసిబుల్ అవుతుంది. గర్భసంచి దగ్గర నుండి అండము, వీర్య కణాల్లో కూడా స్పెషల్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అని అలాంటివి ఉంటాయి. అదే మేడం చేయించాము. అంటే మాది మేనరికం అన్నమాట. ఓకే. టెస్ట్లు చేశారు మేడం. అయితే క్రోమోజోమ్స్ అవి ఏదో అన్నారు. ఓకే. సో క్రోమోజోమ్స్ ప్రాబ్లం ఉందని చెప్పారమ్మా మీకు? లేదు మేడం, అది బానే ఉందని చెప్పారు. ఓకే. అయినా కూడా అవుతున్నాయి అబార్షన్స్ కాబట్టి మీకు దానికి సంబంధించిన కారణం ఏంటి అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. అవును మేడం. సో అమ్మ ఇవే కాకుండా మనకి ఈ గర్భం నిలబడకపోవడానికి ఇప్పుడు చూడండి అమ్మ, విత్తనం, విత్తు, ఇంకా మన నేల అనుకుంటే గనక మనం గర్భసంచి చుట్టూరు ఉన్న ఎన్విరాన్మెంట్ ఈ 3 చూసుకుంటే ఇప్పుడు ఈ ఎంబ్రియో అనేది విత్తనం అనుకోండి, అది మీ అండం ఇంకా హస్బెండ్ వీర్యకణం రెండితో కలిపి తయారవుతుంది కాబట్టి 2 వైపులా లోతుగా చూడాలి. అది క్రోమోజోమ్స్ అవ్వచ్చు, మీకు గర్భసంచికి ఇంకా మనకి క్వాలిటీ ఎలా ఉంది అనే దాన్ని చూసుకొని దాని అండం విడుదల అయిన తర్వాత మీ హస్బెండ్ కణంతో కలిపి తయారైన ఎంబ్రియోలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది కొంచెం లోతుగానే చూసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు గర్భసంచి అంటే కింద ఉన్న నేలని ఎలాగా మంచి లైనింగ్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయాలమ్మా. దాంతోపాటు మీ రక్తంలో కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటారు. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి రక్తం సరఫరా అనేది సరిగ్గా జరగదమ్మా గర్భసంచికి. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని కూడా చెక్ చేయాలమ్మా. సో మీరు అవన్నీ చూసుకుని ప్రొసీడ్ అవ్వడం మంచిది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది మేడం. ఓకే. ఫస్ట్ పాప పుట్టింది మేడం. 7వ నెలలోనే డెలివరీ అయిపోయి పాప చనిపోయింది మేడం. మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ బాబు పుట్టి 7వ నెల నవంబర్ 6వ తారీఖున చనిపోయింది మేడం. చనిపోయాడు మేడం బాబు, కడుపులోనే చనిపోయాడు మేడం. ఇద్దరు 7వ నెల దాకా వచ్చారండి? లేదు మేడం, బాబు 9th month దాటింది మేడం. 9th month వచ్చి 10 days అయింది మేడం. సో ఏమన్నా అవయవ లోపాలు ఉన్నాయి అని చెప్పారా ప్రెగ్నెన్సీ? బాబుకి గుండె తేడా ఉందని చెప్పారు మేడం. గుండెలో హోల్ వచ్చి చెప్పారు. ఓకే. మీ అంటే ఈ ఇంతకు ముందు ఏమన్నా ఇట్లాగా పాత ప్రెగ్నెన్సీలో కూడా అలానే స్కానింగ్ లో ప్రాబ్లం ఉందని చెప్పారా? 2 pregnancies కి ప్రాబ్లం ఉందని చెప్పారా? లేదు మేడం, ఫస్ట్ బేబీకి అదేం చెప్పలేదు మేడం. 7వ నెలలో పెయిన్స్ వచ్చినాయి మేడం.
మదర్కి ఏమన్నా బీపీ అట్లాంటివి వచ్చాయండి ప్రెగ్నెన్సీ టైంలో? అసలు ఏం లేదు మేడం, అంతా నార్మల్ గానే ఉంది. మేనరికం కూడా కాదు మీది? కాదు మేడం. ఓకే. సో ఇట్లా 7వ నెల లేదా 9వ నెల వరకు వచ్చి పోతున్నాయి ప్రెగ్నెన్సీస్ అంటే అవయవ లోపాలు ఉంటే మరి 9వ నెల దాకా తెలియలేదా అండి మీకు? సెకండ్ ప్రెగ్నెన్సీలో స్కానింగ్ 6 months లో చెప్పారు మేడం స్కానింగ్ లో. ఓకే ఓకే ఓకే. లైట్ గా హోల్ ఉంది, ఏం కాదు, డెలివరీ అయిన తర్వాత మెడిసిన్ వాడుకున్నా కూడా తగ్గిపోతుంది అన్నారు. సరే. 9th month లో సరిగ్గా కడుపులోనే చనిపోయాడు బాబు. ఓకే. సరే, ఇప్పుడు 2 ఇష్యూస్ అనిపిస్తున్నాయండి. అంటే ప్రాబబ్లీ ఏంటంటే చిన్న చిన్న డిలీషన్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల సిండ్రోమ్స్ రావచ్చండి. ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా పిల్లల్లో మనకు కనిపించవచ్చు కొంతమందిలో. సో అలాంటిది ఏమన్నా ఉండొచ్చు, లేదా గర్భసంచికి బ్లడ్ సప్లైలో అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమా కూడా అసోసియేట్ అయి ఉండొచ్చు ఆ ప్రాబ్లంతో పాటు. సో కొంచెం క్లారిటీగా మనం మీరు చెప్పిన ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే సరిపోకపోవచ్చు. ఇంకొంచెం డెప్త్లో గమనించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందండి. అంటే గర్భసంచి ప్రాబ్లమా లేకపోతే ఏమన్నా జెనెటికల్గా బేబీలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందో తెలిస్తే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో దాని పాసిబిలిటీ ఏంటి, ఎంతవరకు వస్తుంది అనేది మనం చెప్పొచ్చండి. అవసరమైతే ఇలాంటి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ లాంటి టెక్నాలజీ సహాయంతో నార్మల్ బేబీస్కి కూడా మనం డెఫినెట్లీ హెల్ప్ చేయొచ్చు, ఒకవేళ మనకి సోర్స్ ఆఫ్ ప్రాబ్లం మనం కనుక ఐడెంటిఫై చేయగలిగితే. తర్వాత ఒక టెస్ట్ చేయించారు మేడం. ఆ టెస్ట్ లో VDRL పాజిటివ్ వచ్చింది మేడం. అదే కారణం అంటున్నారు. VDRL పాజిటివ్ అని ఇచ్చారండి? అవును మేడం. ఓకే, చూద్దామండి. అది బేబీకి, అదే మీరు VDRL పాజిటివ్ ఇవన్నీ చెప్తున్నప్పుడు బేబీకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే హార్ట్ ప్రాబ్లం దానికి రిలేటెడ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. సో మీరు రిపీటెడ్గా అదే వస్తుంది, ఇలాంటివన్నీ గమనించుకొని మనం డెసిషన్ తీసుకోవాలండి. మీరు రిపోర్ట్స్ అన్నీ ఒకసారి కరెక్ట్గా ప్రాపర్గా తీసుకొస్తే హెల్ప్ చేయొచ్చండి, మేము దానికి రీజన్ చెప్పొచ్చు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. ఓకే డాక్టర్ గారు, తరచుగా గర్భం నిలవని వారికి కారణాలు ఏంటంటారు? అసలు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారు? అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ గర్భం అనేది ఇప్పుడు మనం కన్సిడర్ చేసినప్పుడు 3 ఆస్పెక్ట్స్ ఆలోచించాలండి. ఎంబ్రియో అంటే విత్తనం, అండ్ నేల అంటే మదర్ గర్భసంచి, మూడోది ఎన్విరాన్మెంట్ అంటే చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎంబ్రియో గురించి ఆలోచించినప్పుడు తల్లి నుండి కానీ తండ్రి నుండి కానీ జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే అది ఎంబ్రియోలో అది మనకి ఇన్హెరిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి ఎంబ్రియోస్ ఎయిదర్ అతకకుండా అయినా ఉండొచ్చు, లేదా అతికిన తర్వాత ఇలాగా అబార్షన్ అని కూడా అవ్వచ్చు. ఆ జన్యుపరమైన ప్రాబ్లం ఎంత సివియర్గా ఉందన్న దాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. రెండోది ఎంబ్రియో ఫార్మేషన్ అప్పుడు స్పర్మ్ యొక్క క్వాలిటీ కూడా, స్పర్మ్లో DNA డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంది ఏ కారణం చేతైనా, వాళ్ళ ప్రొఫెషన్ వల్ల అవ్వచ్చు, స్మోకింగ్ వల్ల అవ్వచ్చు. ఇలా ఉన్నప్పుడు కూడా తయారయ్యే ఎంబ్రియో మంచి క్వాలిటీ ఉండకపోవడం వల్ల కూడా గర్భం నిలబడకపోవడం అనేది జరుగుతుంది. అట్లానే ఆడవారిలో మనం మాట్లాడుకున్నట్టు వయసు మూలంగా కూడా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ అనేవి ఎంబ్రియోస్లో రావచ్చు. ఇవి కాకుండా నేల అంటే మన యూట్రస్ లైనింగ్ ఎండోమెట్రియం గురించి మాట్లాడినప్పుడు ఎక్కడైతే మనకి ఎంబ్రియో అతుకుతుందో, ఇంప్లాంట్ అవుతుందో ఆ ప్లేస్లో ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా గర్భసంచి లోపల గడ్డలు, ఫైబ్రాయిడ్స్ లోపల ఏమైనా ఉన్నా కానీ, సెప్టమ్ ఇట్లాంటివి ఏమైనా అంటే తయారీలోనే పొర లాంటిది ఏదైనా ఏర్పడినప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా ఏదన్నా ఇన్ఫెక్షన్స్ మూలాన లైనింగ్ సరిగ్గా హెల్దీగా లేనప్పుడు కూడా మనకి ఇలాగా తరచుగా గర్భం నిలబడకపోయే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా మదర్ బ్లడ్లో అంటే రక్తంలో ఏదన్నా క్లాటింగ్ మెకానిజమ్స్లో తేడా ఉన్నప్పుడు, అంటే రక్తం గడ్డం కట్టే విషయంలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు, యాప్లా అంటారు, ఇట్లాంటివి, లేదా కొన్నిసార్లు అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, హార్మోన్ సమస్యలు ఇలా ఉన్నప్పుడు మన శరీరంలో మన సెల్స్కి అగెయిన్స్ట్గా మనవే
యాంటీగా పనిచేయడం మూలన ఎంబ్రియో అనేది అతకనివ్వకుండా చేయొచ్చు. సో లేదా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి. ఈ ప్రెగ్నెన్సీ లాస్కి ఇన్ఫెక్షన్స్ కూడా వన్ ఆఫ్ ది కాజ్ అండి ఇండియాలో. మరి ముఖ్యంగా ట్యూబర్క్యులోసిస్, గర్భసంచికి టీబీ జబ్బు లాంటివి కూడా కామన్గా మనం గమనిస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. చెప్పండి. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 7th month 15 days అయ్యాక మాయ విడిపోయిందని బ్లీడింగ్ అయింది మేడం. ఓకే. బ్లీడింగ్ అయిన వెంటనే హాస్పిటల్ కి వెళ్తే ఇట్లా మాయ జారింది, బేబీకి మదర్ కి మాయ పేగు కట్ అయిపోయింది. ఆ కట్ అయిపోయినందుకు సో కడుపులోనే చనిపోయింది మేడం. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ 3rd month ఎండింగ్. ఆ గర్భసంచి చుట్టూ కొద్దిగా బ్లీడింగ్ ఉందని చెప్పారు మేడం. స్కాన్ చేసి ఆ సర్విక్స్ కి కుట్టు వేయాలని చెప్పారు మేడం. ఓకే. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అమ్మా, మీరు 3rd month చేస్తున్నారు. అవును మేడం. 4 days లో మాకు వస్తుంది మేడం. ఓకే, అదేనమ్మా. అంటే మిమ్మల్ని చూసిన డాక్టర్ గారు మోస్ట్లీ గర్భసంచి ద్వారం ఏమన్నా లెంత్ తక్కువగా ఉండడం వల్ల కుట్టు వేయవలసి వస్తుందని ఏమన్నా చెప్తున్నారేమో స్కానింగ్లో చూసి. అలానే ఈ మాయ ఏదైతే విడిపోయింది, జారింది అన్నారు, అబ్రప్షన్ అంటారు, అది మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. ఈ ప్రెగ్నెన్సీలో కూడా కొద్దిగా బ్లీడింగ్ కనిపిస్తుంది అంటున్నారు కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు కనిపించట్లేదు మేడం. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కనిపించింది. ఓకే, అదేనమ్మా. మీ గర్భసంచి లెంత్ తక్కువగా ఉండడం వల్ల అలాగా చేస్తున్నారా, లేకపోతే ఇంకేంటి అనేది ఒకసారి మీ రికార్డ్స్ అన్ని ఒకసారి చూసుకుంటే మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒకవేళ బ్లడ్లో ఏమన్నా ఇబ్బంది ఉంది, రక్త సరఫరాకు సంబంధించి బేబీకి వెళ్ళే గర్భసంచికి వెళ్ళే దానిలో అంటే కనుక కొన్ని మందులు కూడా యాడ్ చేయొచ్చమ్మా మనం. మీకు కూడా బీపీ అటువంటివి ఏమన్నా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిందా అనేది గమనించుకోవాలి లాస్ట్ ప్రెగ్నెన్సీలో. సో మళ్ళీ అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఎనీవేస్ మీ రికార్డ్స్ ఏమన్నా ఒకసారి ఇంకొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చమ్మా మీరు కనుక అవన్నీ తీసుకొని కన్సల్ట్ అయితే కనుక. అదే చెప్తున్నానమ్మా, లెంత్ మీ గర్భసంచి ద్వారం లెంత్ పొడవు ఏదైతే ఉందో అది ఏమన్నా తగ్గిందా, ఎందుకు చెప్తున్నారు అనేది ఆ క్లారిటీ మనకి స్కాన్ రిపోర్ట్స్ అవన్నీ చూస్తేనే దొరుకుతుందమ్మా. సో అప్పుడు అబార్షన్ అయింది, ఒక్కసారి అయింది అని చెప్పి మనము దానికోసం స్టిచ్ చేయడం అనేది కంప్లీట్గా అండర్స్టాండబుల్, అంటే కంప్లీట్గా చెప్పలేము దాని గురించి చేస్తున్నారా ఏంటి అనేది. దానికోసమే అయితే అవసరం లేదమ్మా. ఇప్పుడు కరెంట్ కండిషన్ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మీకు ఇంకా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏమన్నా ఉన్నాయేమో గమనించాలమ్మా. సో అన్నీ కలిపి మనం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సో డాక్టర్ గారు ఎందుకు వేశారు అనేది తెలియాలి అంటే నేను ఒకసారి మీ రికార్డ్స్ పూర్తిగా చూడవలసి వస్తుందమ్మా. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు ఏంటి, మీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎలా ఉంది, ఇవన్నీ చూడవలసి వస్తుంది. అప్పుడే మనం ఇన్ఫర్మేషన్ చెప్పగలం. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్, కేర్ ఆఫ్ హెల్ప్ హాస్పిటల్, అరండల్పేట 4/5 గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, సంతానలేమి చికిత్సల గురించి చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఖర్చు ఎంత అవుతుంది, సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది అనే వాటి గురించి. మరి మీ బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్లో సక్సెస్ రేట్ ఎలా ఉందంటారు, ధరలు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు సంతానలేమి చికిత్సలు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అసలు చాలా అందరికీ అవైలబుల్గానే ఉంటున్నాయి. సర్వీసెస్ అవైలబుల్గా ఉండడమే కాకుండా కాస్ట్ కూడా చాలా వరకు తగ్గిందనే చెప్పచ్చు. ఎందుకంటే ఇంత ఎక్కువ ప్రజలందరికీ దగ్గరలో ఎక్కువ మందికి చిన్న చిన్న టౌన్స్లో కూడా మనకి ఈ సంతానలేమి చికిత్సకి మనకి ఇప్పుడు ట్రీట్మెంట్స్ దొరుకుతున్నాయి. సో
కాస్ట్ అనేది మధ్యతరగతి వారికి కూడా అవైలబుల్గానే ఉంటుంది మ్యాక్సిమం కండిషన్స్లో. సో ఇప్పుడు ఈ కాస్ట్ రేంజ్ అనేది కూడా ఒక్కొక్కసారి పేషెంట్ ప్రొఫైల్ బట్టి, అంటే వారికి ఉన్న ప్రాబ్లం తీవ్రత బట్టి కూడా కొంచెం ఒకరికి కొంత వ్యత్యాసం అనేది డెఫినెట్లీ ఉండవచ్చు. సో మనం పేషెంట్ పర్స్పెక్టివ్లో కనుక ఆలోచిస్తే ఎట్లాంటి క్వాలిటీ ట్రీట్మెంట్ దొరుకుతుంది, మనం ఏదన్నా సెంటర్ చూస్ చేసుకుంటున్నాం, మనం ఇక్కడికి ట్రీట్మెంట్కి వెళ్తున్నాము అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, జెన్యూన్గా ఎంబ్రియోస్ అనేవి మనకి చెప్పింది మనకి చేస్తున్నారా లేదా, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ ల్యాబ్ని, వాళ్ళకి ఎంత అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో మనకి హెల్ప్ చేయగలుగుతారు, ప్రాబ్లమ్ని ఎంత డెప్త్లో అనలైజ్ చేస్తారు, ఎలాంటి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఎస్పెషల్లీ, ఇవన్నీ ఒకసారి గమనించుకొని అట్లాంటి క్వాలిటీ సర్వీసెస్ అన్నీ చూసుకున్నప్పుడు మనకు వచ్చే రిజల్ట్ కూడా డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. సో దాంతో కన్సిడర్ చేసి మనం క్వాలిటీ కావాలి అనుకున్నప్పుడు మనం ఆ సర్వీసెస్ ఎలా ఇస్తున్నారనే దాన్ని బట్టి మనం నిర్ణయించుకొని ప్రొసీడ్ అవ్వడం మంచిది. రెండోది, మీరు సక్సెస్ రేట్స్ గురించి అడిగినప్పుడు గ్లోబల్లీ వరల్డ్ వైడ్గా బెస్ట్ హాస్పిటల్స్ అయినా కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అరౌండ్ 50-60% లోపలే ఉంటాయి ఓవరాల్గా ఇన్ జనరల్. అదే మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ కానీ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎరా ఇట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా వాడి మంచి ఎంబ్రియోస్, మంచి గర్భసంచి లైనింగ్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని ప్రెగ్నెన్సీస్ ఇచ్చినప్పుడు మాత్రం సక్సెస్ రేట్స్ వాళ్ళల్లో మ్యాక్సిమం 70-80% వరకు కూడా తీసుకొని వెళ్ళవచ్చు. సో అదే సక్సెస్ రేట్స్ మనం ఇక్కడ కూడా మన హాస్పిటల్లో కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి అమ్మా. మేడం, మా మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం. 1.5 yearsకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మేడం. ఓకే. సెకండ్ మంత్లో చూపించుకున్నాం మేడం. చూపించుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. థర్డ్ మంత్లో స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసి ట్విన్స్ అని చెప్పారు మేడం. సింగిల్ ప్లేసెంటా ఉందని చెప్పారు మేడం. ప్రాబ్లమ్స్ ఏం లేదు, బాగానే ఉందని చెప్పారు. కానీ 6 months వచ్చిన తర్వాత హై బీపీ వచ్చింది మేడం. హై బీపీ వల్ల అబార్షన్ చేశారు మేడం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అలా ఏమన్నా వస్తుందా మేడం? ట్విన్స్ రిపీట్ అవ్వడం జరగవచ్చమ్మా. బట్ ఇట్లాగా అదే మళ్ళీ కన్ఫర్మ్గా వస్తుందని మనం చెప్పలేము. బట్ ఇప్పుడున్న స్కాన్స్, ఇప్పుడున్న బ్లడ్ టెస్ట్లు వీటన్నిటి వల్ల మీకు చాలా వరకు రిస్క్ని తగ్గించవచ్చమ్మా. బీపీకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా కూడా మనం మెడిసిన్స్ వాడి దాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న ప్రెగ్నెన్సీ కేర్ చాలా వరకు అడ్వాన్స్ అయిందమ్మా. మీకు ప్లసెంటా ఒకటే ఉందంటే మోనోకోరియానిక్ అని చెప్తున్నారు ట్విన్స్లో. సో అలా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీని మనము ముందుకు తీసుకెళ్ళొచ్చమ్మా. అదేమి మీరేమి దాని గురించి బెంగపడిన అవసరం లేదు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. ఓకే డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి వారికి ఉన్న అనేక సందేహాలు తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, అసలు సంతానలేమి గల కారణాలు, మగవాళ్ళలో ఎటువంటి కారణాలు ఉంటాయి, అలాగే ఆడవాళ్ళలో ఎటువంటి కారణాలు ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, IUI IVF గురించి డాక్టర్ గారు మనకి చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే బర్త్ హెల్ప్ IVF సెంటర్, కేర్ ఆఫ్ హెల్ప్ హాస్పిటల్, అరండల్పేట 4/5 గుంటూరు నందు సంప్రదించగలరు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. 0863226559. మాతృత్వం ఎంతో అందమైన కళ. అదే కళ నిజమైతే మీ కలల సాకారానికి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది బర్త్ హెల్ప్ IVF సెంటర్. హార్మోన్లలో సమతుల్యత లోపాలు, పీసీఓడి, థైరాయిడ్, ఊబకాయం లేదా ఒబెసిటీ సమస్యల వల్ల సంతానలేమితో బాధపడే మహిళలకు అండం విడుదలకు మందుల ద్వారా లేదా IUI మరియు IVF ICSI పద్ధతుల ద్వారా చికిత్స అందించవచ్చు. కారణాలుగా తగ్గిన ఆడవారిలో IVF ICSI పద్ధతి ద్వారా సంతాన సాఫల్యత మా ప్రత్యేకత.
ఇన్ఫెక్షన్ లేదా గడ్డల వల్ల దెబ్బతిన్న గర్భాశయం ఉన్నవారికి సర్జరీ ద్వారా చికిత్స చేయబడును. మగవారిలో వీర్యకణాలు తగ్గిన వారికి మందులతో లేదా టీసా మీసా వంటి సర్జికల్ పద్ధతుల ద్వారా సపరేట్ చేసిన కణాలతో ఐవీఎఫ్ ఎక్సీ పద్ధతి ద్వారా సంతానం కలిగించవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు లేదా తరచుగా గర్భం నిలవని వారికి అత్యాధునిక పద్ధతులు అయిన పీజీటీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా చికిత్స అందిస్తుంది బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్, హెల్ప్ హాస్పిటల్, 4/5 అరండల్ పేట్, గుంటూరు. ఫోన్ నంబర్ 0863 226 559.